హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వెబ్ టీవీ ఛానల్. దయచేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టేయండి. అయితే ఈరోజు టాపిక్లోకి వస్తే ఈరోజు మనం మాట్లాడకపోయేది కన్నప్ప టీజర్ 2 గురించి. మంచు విష్ణు గారు తన స్థాయికి మించి, అంటే మార్కెట్లో తన బడ్జెట్కి మించి హై బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించడం జరుగుతుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించడం జరుగుతుంది. అయితే రీసెంట్గా ఈరోజు రిలీజ్ అయిన టీజర్ 2 కన్నప్ప టీజర్ 2 గురించి మాట్లాడుకుందాం. అది ఎలా అనిపించింది, దాని గురించి కొంచెం రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకే, ఇక కన్నప్ప టీజర్ విషయానికి వస్తే ఇందులో చాలా పాజిటివ్స్ ఉన్నాయి, చాలా నెగిటివ్స్ థింగ్స్ ఉన్నాయి, కొన్ని మిస్ మ్యాచ్ అవ్వలేదు. అయితే పాజిటివ్ థింకింగ్ వచ్చే ప్రభాస్ గారి లుక్ ఇందులో మెయిన్ మాట్లాడుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే అబ్బాబా 6 అడుగుల ఆజాన్బావుడు ప్రభాస్ గారి లుక్ అద్భుతంగా తీర్చిదిద్దింది కన్నప్ప గారి టీం. అసలు ప్రభాస్ ఆయన లుక్, ఆయన డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఇందులో చాలా బాగుంటాయి. ఆయన ఇంట్రడక్షన్ సీన్ మాత్రం వేరే లెవెల్, అదిరిపోయిందనే చెప్పవచ్చు. ప్రభాస్ గారి లుక్, ఆ షాట్ చాలా బాగా నచ్చింది నాకైతే. తర్వాత ప్రభాస్ గారికి చాలా ఎలివేషన్స్ ఉంటాయని మంచు విష్ణు గారు ట్విట్టర్లో ఆస్క్ విష్ణు అనే ప్రోగ్రాం ద్వారా ఆల్రెడీ మనందరికీ చెప్పడం విషయం తెలిసిందే. ఓకే, ఇక విషయానికి వస్తే శివుడిగా అక్షయ్ కుమార్ గారు, పార్వతీదేవిగా కాజల్ గారిని ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూపించడం నాకు చాలా బాగా అనిపించింది. చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏంటంటే శివుడి క్యారెక్టర్ ప్రభాస్ గారికేనా అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్కి తెరదిస్తూ ఈరోజు వచ్చిన టీజర్లో మాత్రం ప్రభాస్ గారు ఈ సినిమాలో రుద్ర క్యారెక్టర్ అనేది చేస్తున్నారు. సో ఫైనల్గా ఏంటంటే ఇందులో ప్రభాస్ గారు శివుడు క్యారెక్టర్ చేయలేదని మాత్రం క్లియర్గా తెలిసిపోయింది. ఏంటంటే ఒక గిరిజన గూడెం టైప్ వారి మీదకి కొంతమంది యుద్ధానికి వస్తూ ఉంటారు. ఆ యుద్ధానికి వచ్చే క్రమంలో ఇక్కడున్న మంచు విష్ణు వాళ్ళ సైన్యం కూడా ఆ యుద్ధాన్ని ప్రతిఘటించడానికి సిద్ధమవుతుంటారు. ఇందులో ఒక డైలాగ్ ఉంది టీజర్లో, ఏంటంటే వేలల్లో కాదు లక్షల్లో రమ్మని చెప్పమండి అనే ఒక మంచు విష్ణు గారి డైలాగ్ డెలివరీ చాలా బాగా అనిపించింది. ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన లుక్ కానీ, యాటిట్యూడ్ కానీ బాగా చూపించారు. ఈ టీజర్లో క్లియర్గా అర్థమవుతుంది. టీజర్ 1, టీజర్ 2 రెండు గమనిస్తే 1లో 2లో ఏదో కొంచెం వెలితి అనిపించినట్టుగా నాకు అనిపిస్తుంది. నిజంగా టీజర్ 1 దగ్గర నుంచి టీజర్ 2 దగ్గర వరకు మనం బాగా గమనించినట్లయితే మీకైనా సరే ఎవరికైనా సరే ఇంకా ఏదో తక్కువైనట్టు, ఇంకా ఏదో వెలితి అయినట్టుగా క్లియర్గా మనకు అనిపించడం జరుగుతుంది. టీజర్లో విజువల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి, కానీ దాన్ని ప్రజెంట్ చేసే విధానము సరిగ్గా లేనట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఒక విలన్ క్యారెక్టర్ పాత్ర చేసిన ఆయన మొహం మీద కత్తితో ఇలా అంటాడు. ఇలా అన్నప్పుడు అసలు అది రక్తంలోనే అనిపించట్లేదు, అది కొంచెం సరిగ్గా చూపించట్లేదు అనమాట ఆ విజువల్ ఎఫెక్ట్ని. ఫైనల్గా ఈ టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇది టీజర్లోనో ట్రైలర్లోనో అర్థం చేసుకునే సినిమా అయితే కాదు, ఇంకా ఏదో ఉంది అన్నట్టుగా నాకు అనిపించింది. చూద్దాం మరి ఏప్రిల్ 25వ తారీఖున రిలీజ్కి సిద్ధంగా ఉన్న ఈ కన్నప్ప మూవీ ఎలా ఉంటుందో సినిమా చూసిన తర్వాతనే అర్థమయ్యేలా ఉంది ఈ కథ అంతా. ఒక్క ట్రైలర్కి, ఒక్క టీజర్కి మాత్రం ఈ సినిమా అర్థం కాలేదు. రీసెంట్గా రిలీజ్ అయిన శివుడి పాట కూడా మంచు విష్ణు చాలా బాగా చేశాడు. దాని కొరియోగ్రఫీ కానీ, సాంగ్ కానీ, ఆ సింగర్ కానీ చాలా బాగా, స్క్రీన్ ప్లే కానీ, ప్రజెంట్ చేయడం విధానం కానీ చాలా బాగా అనిపించింది. సో ఖచ్చితంగా ఏప్రిల్ 25వ తారీఖున రిలీజ్ అయ్యే కన్నప్ప సినిమాను అందరం చూసి విష్ణు గారికి మనం అందరం ఆడియన్స్ రూపంలో తెలియజేస్తాము. సో ఆల్ ద బెస్ట్ ద మంచు విష్ణన్న ఫర్ కన్నప్ప అండ్ ఎంటైర్ టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఈ సినిమా బాగా ఆడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో ఇక్కడ కింద మాత్రం ప్రభాస్ గారి ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా అసెంబుల్ అయ్యారు. ఓకేనా? ప్రభాస్ గారి ఫ్యాన్ అయితే లైక్ కొట్టండి, కింద జై ప్రభాస్ అని రాయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.